గత లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి అభివృద్ధికి ఏ విధంగా హామీలు ఇచ్చారు, ఆ హామీలన్నీ నెరవేర్చారా, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ఆవిడ చేసిన కృషి ఏంటి, ఈసారి ఎన్నికల్లో ప్రజలకు ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు, భవిష్యత్ ప్రణాళిక ఏంటో మరి కవిత గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం కవిత గారు, ఎలా ఉన్నారు? బిజీగా ఉన్నారు, చాలా ప్రచారంలో బిజీగా ఉన్నట్టున్నారు. సో మరోసారి నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బరిలోకి దిగుతున్నారు. సో గతంతో పోల్చుకుంటే ఎంత మెజారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మెజారిటీ అన్నది ప్రజల ఆశీర్వాదం అండి. దాంట్లో ఇంత అంత అని నేను అనడానికి ఏం లేదు. కాకపోతే వారు నాకు ఒకసారి దీవించి ఆశీర్వదించి అవకాశం ఇచ్చినారు. ఆ ఇచ్చినటువంటి అవకాశాన్ని సంపూర్ణంగా వినియోగించుకోవడం జరిగిందని నేను భావిస్తున్నాను. ప్రజలు కూడా అదే భావిస్తే, ప్రజలకు నా పనితనం నచ్చినట్టయితే మళ్ళీ కూడా ఆశీర్వదించి దీవించమని వారి దగ్గరికి వెళ్తున్నాను. సో ఈ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇదివరకు ఎన్నడూ పార్లమెంటేరియన్స్ చేయనటువంటి అనేక కార్యక్రమాలు మా ఎమ్మెల్యేల సహకారంతో చేపట్టడం జరిగింది. కాబట్టి ఆ కార్యక్రమాలన్నీ ప్రజల దృష్టిలో ఉన్నాయి. ఇంకా వారి నిర్ణయం తీసుకోవడం ఒకటే మిగిలింది. ఈ 5 ఏళ్ల పదవీ కాలంలో మీ నియోజకవర్గానికి అభివృద్ధికి సంబంధించి ఎటువంటి కృషి చేశారు? అంటే ప్రధానంగా ఒకటండి, ఒక మీకు జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దాదాపుగా ఈ నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఒక 11 సార్లు కాంగ్రెస్ ఎంపీలు గెలిచారండి. 3 టైమ్స్ టీడీపీ ఎంపీలు గెలిచారు, ఒకసారి ఇండిపెండెంట్ గెలిచారు, ఒకసారి నేను గెలిచాను. టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ యొక్క సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రత్యేక దృష్టితోని మొత్తం ఈ నియోజకవర్గానికి 5 సంవత్సరాలలో 15,000 కోట్ల రూపాయల అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని రావడం జరిగింది. సో ఇదంతా కూడా ఇదివరకు ఎన్నడూ మొత్తం ఎంపీలు కలిపి చేసినటువంటి అమౌంట్ ఈ ఒక్కసారి వచ్చింది. అది ప్రధానంగా తెలంగాణ రావడం వల్ల, కేసీఆర్ గారు ఉండడం వల్ల జరిగింది. అయితే అనేక విషయాల్లో ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధిలో ఎమ్మెల్యేలతో పాటు నేను కూడా ముందుండి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం, పాటుపడడం ఇవన్నీ కూడా చేసినటువంటి అంశాలన్నీ కూడా ప్రజలు చూశారు. అంటే ప్రధానంగా మాది వ్యవసాయదారులకు సంబంధించినటువంటి జిల్లా. సో ఈ వ్యవసాయ ఆధారితమైనటువంటి జిల్లాలో సింగూరు నీళ్ళని తీసుకెళ్ళి హైదరాబాద్కి ఇచ్చారు. ఇదివరకు ఆంధ్ర మనకు యునైటెడ్ ఏపీ ఉన్నప్పుడు. ఇప్పుడు ఏం చేస్తాం, తెలంగాణ వచ్చాక ఆ సింగూరు జలాల బదులు గోదావరి జలాలు హైదరాబాద్కి ఇచ్చి సింగూరు జలాలు మళ్ళీ నిజాం సాగర్కి ఇచ్చాం. దాంతో మా దగ్గర ఒకేసారి 2 లక్షల ఎకరాల ఆయకట్టుని ఇంప్రూవ్ చేసుకోగలిగాం. మిషన్ కాకతీయ చెరువుల ద్వారా దాదాపు 50,000 ఎకరాలు ఇంప్రూవ్మెంట్ అయింది. చెక్ డ్యామ్స్ కట్టాము. అనేక రకాలైనటువంటి చాలా లిఫ్ట్లు నా నియోజకవర్గంలో ప్రత్యేకంగా శాంక్షన్ చేయించుకోవడంలో నేను మా ఎమ్మెల్యేలందరం కూడా సక్సెస్ అయ్యాం. సో ఇవన్నిటి ద్వారా ఏంటంటే వ్యవసాయం మీద, రైతుల మీద పెద్దగా ఫోకస్తో పనిచేయడం జరిగింది. అదేవిధంగా మా దగ్గర బీడీ కార్మికులు చాలా ఎక్కువ ఉంటారు. సో మొత్తం తెలంగాణలో 5 లక్షల మంది ఉంటే నా ఒక్క నియోజకవర్గంలోనే దాదాపు 2 లక్షల పైచిలుకుంటారు. సో అంత పెద్ద ఎత్తున బీడీ కార్మికులు ఉంటారు. వారందరికీ కూడా మరి కేసీఆర్ గారు ఇచ్చేటటువంటి జీవన భృతి, ఇవన్నీ అంశాలు కూడా ఈసారి ఎంపీ ఎన్నికలలో కూడా నన్ను వారు దగ్గరుండి ఆశీర్వదించడానికి పార్టీ చేసిన మంచి పనులు, కేసీఆర్ గారు చేసిన మంచి పనులు, దాంతోపాటు నా వంతుగా నేను ప్రయత్నం చేసినటువంటి అంశాలు, లైక్ ఉదాహరణకు చాలా నియోజకవర్గాల్లో ఒకటే కేంద్రీయ విద్యాలయం ఉంటుంది. నేను మాత్రం ప్రత్యేకంగా మా నియోజకవర్గానికి 2 కేంద్రీయ విద్యాలయాలు శాంక్షన్ చేసుకోగలిగాను. ఒకటి ముందే శాంక్షన్ అయింది, తర్వాత నేను వచ్చాక ప్రయత్నం చేసి ఇంకొకటి తెచ్చుకోగలిగాను. అదేవిధంగా నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లైన్ ఉంది. 20 ఏళ్ళు నత్తనడక నడిచింది. కానీ నేను నా ఎలక్షన్ ప్రామిస్గా చెప్పినట్టుగా ఫస్ట్ 3 ఇయర్స్లో ఆ మినిస్టర్ గారు వెంటబడి శాంక్షన్ చేయించుకునే నిధులు, దాంతోపాటు పనులు కూడా క్షేత్రస్థాయిలో చేసి మరి వాళ్ళ రైలు కూతబెట్టేలాగా చేయడం జరిగింది. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే నా వంతుగా నేను ప్రయత్నం చేసిన కొన్ని ఉన్నాయి. ఓవరాల్గా మా ప్రభుత్వం, మా ఎమ్మెల్యేలు అందరం కూడా కలిసి చేసినటువంటి అభివృద్ధి. సో ఇవన్నిటి సమాహారంగా రేపు వచ్చేటటువంటి ఎంపీ ఎన్నికలలో నిజామాబాద్లో ప్రజలు నన్ను గెలిపిస్తారన్న విశ్వాసం నాకు ఉంటుంది. అంటే కవిత గారు, మీరే చెప్పారు మీ నియోజకవర్గం వ్యవసాయ ఆధారితంగా ఉంటుంది. రైతులు సంతోషంగా ఉన్నారా? డెఫినెట్గా సంతోషంగా ఉన్నారండి. ఇదివరకు ఎన్నడూ లేనట్టుగా 24 గంటలు విద్యుత్ రావడం, ఇదివరకు ఎన్నడూ లేనట్టుగా టైంకి ఎరువులు రావడం, టైంకి విత్తనాలు రావడం, వ్యవసాయ మార్కెట్ కమిటీ గోడౌన్లను ప్రతి మండల కేంద్రంలో ఒక గోడౌన్ ఉండాలని ఒక పద్ధతి ప్రకారం ఆలోచన చేసి మేము కట్టడం జరిగింది. ఇదివరకు అట్లా లేదు, హ్యాపెజార్డ్గా ఉండే. సో దాంతో చేతికి వచ్చినటువంటి పంటను ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఇవాళ ఒక్కొక్క మండల హెడ్ క్వార్టర్లో ఒక రూల్ పెట్టారు కేసీఆర్ గారు, ప్రతి మండల హెడ్ క్వార్టర్లో గోడౌన్ ఉండాలి అని చెప్పి. సో ఇట్లా ప్రధానమైనటువంటి అంశాలన్నింటిలో కూడా మేము మార్పును తీసుకొచ్చాం. అదేవిధంగా ఇదివరకు చాలా ఎక్కువ పంటలు కొనేవాళ్ళు కాదండి. కానీ మా జిల్లాలో పండేటటువంటి సోయా కావచ్చు, శనగ కావచ్చు, సన్ఫ్లవర్ కావచ్చు,
కందులు కావచ్చు, మినుములు, పెసర్లు, ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే దాదాపు 18 వెరైటీల క్రాప్స్ కొన్నాం. అంతకుముందు ఎప్పుడు ఇట్లా ప్రొక్యూర్మెంట్ అన్నది గవర్నమెంట్ తరఫున జరగలేదు, ఇప్పుడు చాలా ఎక్కువ జరిగింది. అంటే మీకు చెప్పాలంటే నేను 2002 నుంచి 2014 వరకు దాదాపుగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న మొత్తం పీరియడ్లో కూడా కేవలం మొత్తం ఈ పంట దినుసుల ప్రొక్యూర్మెంట్కి 100 కోట్లు ఖర్చు పెట్టింది ఆ ప్రభుత్వం. ఈ 5 ఏళ్లలో మా జిల్లా ఓన్లీ మా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 800 కోట్ల రూపాయలతోని రైతుల దగ్గర మేము ఈ పంటనంతా కూడా కొన్నాం. అంటే అప్పటికి ఇప్పటికీ మార్పు మీరు చూసుకున్నట్టయితే 700 కోట్ల అదనంగా కేవలం 5 సంవత్సరాల్లో పెట్టాం. వాళ్ళు 10 సంవత్సరాల్లో 100 కోట్లతో ప్రొక్యూర్మెంట్. సో రైతుకు చాలా దగ్గరగా ఉండే ప్రభుత్వం మాది. అందుకే మా దగ్గర అగాధం సృష్టించడానికి కొన్ని పార్టీలు ప్రయత్నం చేసినాయి. అయితే వాస్తవానికి ఏంటంటే రైతుల కోపం నా మీద కాదు, రైతుల కోపం జాతీయ పార్టీల మీద. జాతీయ పార్టీలు ఇవ్వాల్సిన పసుపు బోర్డు ఇవ్వడం లేదు, పసుపుకు మినిమం ధర రావడం లేదు. ఎర్రజొన్న పంట ఏదైతే ఉందో దానికి ఇంతవరకు మినిమం ధర అన్నది లేదు. మినిమం ధర లేకపోయినా పోయినసారి కేసీఆర్ గారు కొన్నారు పంటని, గౌరవ ముఖ్యమంత్రి గారు. సో ఈసారి కూడా తప్పకుండా ఎర్రజొన్న రైతులకు బోనస్ ఇస్తాం, అందులో వేరే ఆలోచన లేదు. కాకపోతే వారు ఏంటంటే ఒక ప్రొటెస్ట్ ఎక్స్ప్రెస్ చేస్తే మనకు జాతీయ స్థాయిలో ఒక న్యూస్ వస్తుంది, దీనివల్ల ఈ సమస్య పరిష్కారం అయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది. వాస్తవానికి మీకు ఒక మాట చెప్పాలంటే జాతీయ పార్టీ నాయకుల మీద నిజామాబాద్ నుంచి వాళ్ళ మా రైతులందరూ ప్లస్ నేను అందరం కూడా కలిసి జాతీయ పార్టీల మీదనే పోట్లాడతాం. ఈ 5 ఏళ్ల కాలంలో ఇంత ఎఫర్ట్ పెట్టారు, 800 కోట్లు ఖర్చు పెట్టారంటున్నారు. కానీ ఎక్కడ లోపం జరిగింది? ఇంతమంది రైతులు వ్యతిరేకంగా నామినేషన్ వేస్తున్నారు. అయ్యో, ఇది ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కొంత ఇబ్బందికర పరిణామం లేదండి, లేదు. అసలు మా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నామినేషన్లకు సంబంధమే లేదు. కేవలం జాతీయ స్థాయిలో ఈ ఇష్యూని హైలైట్ చేయాలంటే ఏం చేయాలి? జాతీయ స్థాయి ఎన్నికలు కాబట్టి ఒకవేళ నిజంగా మా మీద కోపం ఉంటే మొన్న ఎమ్మెల్యే ఎన్నికల్లో వేయాలి కదా, అది కాదు కదా. ఇది కేవలం జాతీయ స్థాయిలో జాతీయ పార్టీల మీద తమ నిరసన తెలియజేయడానికి రైతులు కొంతమంది వేస్తూ ఉన్నారు. కొన్ని పార్టీలు కొన్ని సందర్భాల్లో రెచ్చగొట్టే ప్రయత్నం చేసినాయి. ఆ పార్టీ కార్యకర్తలు కూడా కొంతమంది ఉన్నారు. కానీ ఎక్కువ మంది రైతులు జాతీయ స్థాయిలో మన ఇష్యూ తెలియాలి కాబట్టి ప్రొటెస్ట్ చేస్తూ వేశారు. వారితో కూడా మాట్లాడుతున్నాం, వారితో కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఏమని అంటే జాతీయ స్థాయిలో వాటి మీద పోరాటం చేసే దానిలో నేనే ముందున్నాను జాతీయ పార్టీల మీద. సో పోరాటం చేసేదే రైతుల కోసం. సో మేమందరం కలిసే వాళ్ళ మీద కొట్లాడతాం. రేపటి నాడు ఎన్నిక అంతా జరుగుతుంది, ఖచ్చితంగా నన్నే మళ్ళీ మా రైతన్నలు ఎన్నుకుంటారనే విశ్వాసం కూడా నాకు ఉంది. ప్రత్యర్థి పార్టీలు కవితపై పోటీకి దిగేందుకు కూడా వెనుకడుగేస్తున్నాయి. ఎందుకు భయపడుతున్నారా? నా మీదనే కాదండి, ఎక్కడైనా ఓవరాల్గా కంటెస్ట్ చేయాలంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మీద ఇబ్బందికరమైన పరిస్థితులే ఉంటాయి. 16 నియోజకవర్గాలలో కూడా ఎక్కడ కూడా జాతీయ పార్టీలు పోటీ ఇవ్వడం లేదు టీఆర్ఎస్ పార్టీకి, నామమాత్రం పోటీలే ఉన్నాయి. సో కవిత ప్రత్యేకమేం కాదు. ఎక్కడైనా కూడా టీఆర్ఎస్ పార్టీ మీద పోటీ చేయడానికి అభ్యర్థులు లేకనే, మిగతా పార్టీల లిస్ట్ ఎట్లా ఉందో మీరు చూశారు కదా, అభ్యర్థులు లేకనే ఉన్న పెద్ద నాయకులను నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ విజయావకాశాలు మాత్రం మొత్తం టీఆర్ఎస్ పార్టీకే ఉన్నాయి. 16 సీట్లు కూడా మేమే గెలుస్తామనే విశ్వాసం మాకున్నది. జాతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, జాతీయ అంశాలని ప్రచారాస్త్రాలుగా చేసుకొని వెళ్తున్నారు. మరి మీరు ఎలాంటి వ్యూహంతో వాళ్ళకి ధీటుగా ప్రచారం చేయబోతున్నారు? వీళ్ళు ప్రచారమే ఎక్కువ ఉంటుందండి. జాతీయ పార్టీలు జాతీయ అంశాలని చెప్తారు. వాళ్ళు చెప్పేటటువంటి జాతీయ అంశాలు అన్నీ కూడా అంశాలుగా మిగిలిపోయినాయి తప్పితే వాటికి పరిష్కారాలు ఎప్పుడు చూపించలేదు. ఇవాళ ఆ యొక్క వైఖరికి, అంటే ఎన్నికలప్పుడు వాగ్దానాలు చేసి మర్చిపోయే వైఖరి కావచ్చు, ఎన్నికలప్పుడు చేసినటువంటి వాగ్దానాలని ప్రజలకు వదిలేసి, గాలికి వదిలేసి ఏండ్లకేండ్లు టైంపాస్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా పరిస్థితి చేయదాటిపోయింది. అట్లా ఉండే పరిస్థితి లేదు. రీజనల్ పార్టీలు ఎట్లయితే బాధ్యతతో పనిచేస్తాయో అదే బాధ్యతతో నేషనల్ పార్టీస్ కూడా పనిచేయాల్సినటువంటి అవసరం వచ్చింది. అందుకనే ఈ 2 నేషనల్ పార్టీస్ లేనటువంటి ఒక న్యూట్రల్ ప్లాట్ఫామ్ కోసం టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. సో మా మెయిన్ పోల్ ప్లాన్ కావచ్చు, మా మెయిన్ ఎన్నికల్లో మేము ప్రజలకు చెప్పేది కూడా ఒకటే అపీల్. రాష్ట్ర స్థాయిలో టీఆర్ఎస్ పార్టీని మీరు ఆదరించి దీవించారు. జాతీయ స్థాయిలో ఈ యొక్క ఆలోచనను ఆచరణలో పెట్టేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి నాయకత్వం మనకుంది. కాబట్టి మొత్తం సీట్లు మనం గెలిస్తే మిగతా మిత్రపక్షాలతో కలిసి రేపటి నాడు జాతీయ స్థాయిలో ఏర్పడాల్సిన ప్రభుత్వం, ఆయా ప్రభుత్వాలలో నడపాల్సినటువంటి ఎజెండాను కూడా నిర్ణయించేటటువంటి పరిస్థితి మనకు ఉంటుంది. సో మాకు టీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి అని చెప్పి మేము ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తాం. టీఆర్ఎస్కి ఓటేస్తే అది ఎన్డీఏ ఖాతాలోకి పడుతుందని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి పాపం ఎక్కడ ఓట్లు వచ్చే పరిస్థితి లేదండి. యాంటీ బీజేపీగా లేకపోతే బీజేపీకి ఫ్రెండ్గా మమ్మల్ని ఏదో చెప్పుకొని 2 ఓట్లు సంపాదించుకుందామని తప్పితే ఇంకొక ఆలోచన లేదు. అయితే మేము బీజేపీకి బీ టీం కాదు, కాంగ్రెస్కి బీ టీం కాదు. ఎందుకంటే బీజేపీ పెద్ద నాయకులు ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా మమ్మల్ని కాంగ్రెస్కి బీ టీం అంటారు. అసలు ఇవాళ మేము ఎవరికి టీము అంటే కేవలం తెలంగాణ ప్రజలకు ట్రూ టీం. మేము వీఆర్ నాట్ ఎనీబడీస్ టీమ్. ఇక్కడ పదే మేము చెప్తున్నది ఏంటంటే బీజేపీ కూడా అవకాశం ఉండి పసుపు బోర్డు ఇవ్వలేదు మాకు 5 ఏళ్లలో. బీజేపీ కూడా అవకాశం ఉండి కనీస మద్దతు ధర అనేక పంటలకు పెంచుతామని చెప్పి వాగ్దానం చేసి వచ్చారు, వాళ్ళు పెంచలేదు. వాళ్ళు
మహిళా బిల్లు పెడతామని చెప్పి వచ్చారు, పెట్టలేదు వాళ్ళు. అట్లా పదే పదే చెప్పినటువంటి అన్ని అంశాల్లో కూడా వాళ్ళు మాట తప్పడం జరిగింది. సో ఇవాళ మీరు చూసినట్టయితే మాట మీద నిలబడి అభివృద్ధి వైపుగా కొత్త ఆలోచనతో తీసుకెళ్లే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇక్కడ మనకు 24 గంటలు రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నామండి. గుజరాత్లో ఇవ్వరు, ఉత్తరప్రదేశ్లో ఇవ్వరు, అంటే ఇద్దరు ప్రధానమంత్రి అభ్యర్థులు ఉండే చోట అట్లా ఇవ్వరు. కానీ ఇక్కడ మాత్రం 24 గంటలు ఇస్తున్నాం. ఇవాళ ఇక్కడ మనం 1000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. గుజరాత్లో భారత ప్రధానమంత్రి ఉండేటటువంటి గుజరాత్లో అక్కడ 750 రూపాయలు మాత్రమే పెన్షన్ ఇస్తూ ఉన్నారు. సో ఇట్లా మీరు కంపేర్ చేసుకుంటూ పోతే ఏ ఒక్క చోట కూడా అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రానికి ధీటుగా ఉన్నటువంటి ఇంకో రాష్ట్రం ఇవాళ దేశంలో లేదు. కాబట్టే ఇటువంటి యొక్క శైలిలో పనిచేసుకుంటూ పోతే, ఇటువంటి యొక్క పద్ధతిలో పనిచేసుకుంటూ పోతే రేపు దేశం కూడా మంచిగా ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది. సో టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారి యొక్క ఎజెండాకు ఓటు వేయాల్సిందిగా ప్రజల్ని కోరుతున్నాం. మీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సారు కారు 16 కేంద్రంలో సర్కార్ అనే నినాదంతో వెళ్తున్నారు. మీరే నినాదంతో వెళ్ళబోతున్నారు? తెలంగాణ ప్రజలకు నేను ఒకటే అప్పీల్ చేస్తున్నా అండి, మీరు సార్కు 16 ఇవ్వండి, సారు వాటిని ఢిల్లీలో 116 చేస్తారు. తప్పకుండా కేంద్రంలో ఉండేటటువంటి ఏ సర్కారు వచ్చినా తెలంగాణకు మాత్రం నిధుల ప్రవాహం వస్తుందనేటటువంటి నినాదంతో ముందుకెళ్తున్నాం. సో 16 ఇది విల్ బి 116. 16 ఏవైతే సీట్లు ఉన్నాయో వాటితో ప్రధానమంత్రి అయిపోతారా అని విపక్షాలు విమర్శిస్తున్నాయి. దానికే ఉంటారు. ప్రధానమంత్రి ఉంటేనే పనిచేయాలని లేదు కదండి. పనిచేయాలనుకుంటే, దేశానికి పనిచేయాలనుకుంటే సామాన్య పౌరుడిగా కూడా పనిచేయచ్చు. ఇవాళ ప్రభుత్వాలు తీసుకునేటటువంటి పాలసీస్ దేశ ప్రయోజనాలకు చేకూర్చే విధంగా ఉండాలి అనేటటువంటి ఆలోచనతో ఒక ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇవాళ తెలంగాణలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు కాబట్టి తెలంగాణ అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. రేపు దేశంలో కూడా బీజేపీ కాంగ్రెస్ లేకపోతే దేశం కూడా అభివృద్ధి వైపు దూసుకుపోతుంది అనే విశ్వాసం మాకుంది. కాబట్టి ఒక న్యూట్రల్ ఫెడరల్ ఫ్రంట్ ఉండాలనేది మా ఈ ఉత్తమ పార్లమెంటేరియన్ అనుభవాలు ఏంటి ఈ 5 ఏళ్ల కాలంలో? చాలా మంచి అనుభవాలు ఉన్నాయండి. నేను ఒక పక్క పార్లమెంట్లో నాకు వీలైనంత మేరకు పలు అంశాలపైన మాట్లాడడం, అదేవిధంగా రకరకాల ఫోరమ్స్లో ఢిల్లీలో ఇంటర్నేషనల్ ఏజెన్సీస్తో కలిసి పనిచేయడం. సో ఒక ఎక్స్పోజర్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఇష్యూస్ ఎట్లా ఉంటాయి, జాతీయ స్థాయిలో ఎట్లా ఉన్నాయి, వాటిని పరిష్కారం దిశగా తీసుకెళ్లాలంటే ఒక పాలసీ మేకర్గా, ఒక ఎంపీగా నా పాత్ర ఎట్లా ఉండాలి అనేటటువంటిది ఒకటి కొంత అర్థమైంది. ఎందుకంటే నేను ఇదివరకు ఏ చట్టసభల్లో లేను. ఫస్ట్ టైం నన్ను మా జిల్లా ప్రజలు ఎంపీగానే పంపించేస్తారు డైరెక్ట్గా. సో అవన్నీ అర్థం చేసుకోవడానికి కొంత టైం పట్టింది. బట్ ఆ తర్వాత ఇప్పుడు ఒక పక్క ఢిల్లీలో పనిచేస్తున్నా, ఇంకో పక్క గ్రామాల్లో ప్రజలతో మమేకమయ్యేటటువంటి అనేక కార్యక్రమాలు నేను తీసుకోవడం జరిగింది. దాంతో ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ని మా పార్టీ లీడర్ గారికి చెప్పడం, ముఖ్యమంత్రి గారికి చెప్పడం, దాని నుంచి మళ్ళీ కొంత రిజల్ట్ తీసుకొని ప్రజలకు పరిచయం చేయడం. సో ఇట్లా ఒక వారధిగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో ఉండగలిగినాను. అక్కడ ఢిల్లీలో చూసినట్టయితే జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఒక పార్లమెంట్ సభ్యురాలిగా మన పార్లమెంట్ నియోజకవర్గం యొక్క గౌరవాన్ని, హుందాతనాన్ని కాపాడే విధంగా వ్యవహారం చేశానని నేను అనుకుంటున్నాను. నిజామాబాద్ రైతుల చిరకాల స్వప్నం పసుపు బోర్డు అసలు సాకారం అవుతుందంటారా? డెఫినెట్గా అవుతుందండి, డెఫినెట్గా అవుతుంది. దానికోసం అనేక ప్రయత్నాలు చేశాము, కానీ జాతీయ పార్టీల నుంచి రెస్పాన్స్ రాలేదు. సో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎన్టీవీ ద్వారా. ఇదివరకు ఎమ్మెల్యే ఎలక్షన్లో రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు ఫైనలీ ఆయనకు అర్థమయ్యి ఆయన చెప్పారు, మేము అధికారంలోకి వస్తే పసుపు బోర్డు ఇస్తామని. అంటే ఒక జాతీయ పార్టీ అని చెప్పుకునే పార్టీ కొంతమేరకు పసుపు బోర్డు ఇష్యూని అర్థం చేసుకుంది. బీజేపీ పార్టీ కూడా ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినప్పుడు పసుపు బోర్డు ఎందుకు ఇవ్వలేదో, ఒకవేళ వాళ్ళు అధికారంలోకి అంటూ వస్తే ఎప్పుడు ఇస్తారు అనేటటువంటిది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం బీజేపీ పార్టీని ఇవాళ ఎన్టీవీ ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే, బీజేపీ ఆల్రెడీ మేము అధికారంలోకి వస్తే పసుపు బోర్డు ఇస్తామని కూడా ప్రచారం మొదలు పెడుతోంది. మరి దానికి వాళ్ళు ప్రచారాలు చాలా చేశారండి. ఇందాక నేను చెప్పినట్టుగా ప్రతి ఒక్కరికి నల్లధనం ఇస్తామన్నారు, ప్రతి ఒక్కరికి 15 నల్లధనం వాపసు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఏదో జాబ్ 2 కోట్ల మంది జాబులు ఇస్తాము 1 సంవత్సరంలో అని చెప్పారు. అట్లా అనేకమైనటువంటి అంశాల మీద బీజేపీ ప్రచారం చేసింది. కానీ వాస్తవానికి డెలివరీ చేసింది చాలా తక్కువ. ప్రచారం ఎక్కువ, పని తక్కువ. స్వచ్ఛ భారత్ కూడా వాళ్ళు ఇచ్చే డబ్బుల కన్నా ప్రజలు చేయాల్సిన శ్రమనే ఎక్కువ. అట్లా వాళ్ళు ఏ క్యాంపెయిన్ చేసినా ఒక ఎన్జిఓ చేసినట్టు పనిచేస్తారు, కానీ గవర్నమెంట్ చేసినట్టుగా ఒక ఇది స్పెసిఫిక్ స్కీము దీనివల్ల ఇన్ని కోట్ల మందికి లాభం అవుతుందని మాత్రం చేయలేదు. సో నేను ఎన్నోసార్లు చెప్పాను, బీజేపీ ఈజ్ జస్ట్ ఎ నేమ్ చేంజింగ్ గవర్నమెంట్, నాట్ ఎ గేమ్ చేంజింగ్ గవర్నమెంట్. సో అటువైపుగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లాంటి మంచి పార్టీలు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. సో విభజన హామీల విషయంలో కేంద్రం తీరు చూసాం కదండి. మనం ప్రతిదానికి పోరాటం చేయవలసి వచ్చింది. హైకోర్టు కోసం పోరాటమే, మాకు కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. అనేక ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద పోరాటమే చేయాల్సి వచ్చింది ప్రతినిత్యం. ఎన్నోసార్లు హోమ్ మినిస్ట్రీ చుట్టూ తిరగాల్సి వచ్చింది.
అదేవిధంగా అనుమతుల కోసం, మన కాళేశ్వరం అనుమతుల కోసం కూడా ఎంపీలందరం చాలా ప్రయత్నం చేయడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు మీరు ఉక్కు కర్మాగారం చెప్పారు, చాలా రోజులు ఇస్తామని చెప్పి, తర్వాత మళ్ళీ దాన్ని ఇవ్వకుండా ఆపేశారు. సో ఇట్లా ఏ విషయం తీసుకున్నా కూడా మేము పోరాడే సాధించుకున్నాం. హైవేస్, నేషనల్ హైవేస్ కూడా చాలా పెద్ద ఎత్తున సాధించుకున్నాం. భారతదేశ చరిత్రలో ఎప్పుడు రాలే, 60 ఏళ్లలో రానంత హైవేస్ ఈ ఒక్క 5 సంవత్సరాలలో మేము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొట్లాడి తెచ్చుకోగలిగినాం. రైల్వేస్లో నిధులు కూడా అట్లానే కొట్లాడి తెచ్చుకోగలిగినాం. సో ప్రతిదానికి మేము పోరాటమే చేస్తూ వచ్చాం. మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్లోనే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన 7 మండలాలు లాక్కొని అక్రమంగా ఆంధ్రాలో కలపడం జరిగింది. దాని మీద పోరాటంతో ప్రారంభమైతే మొన్నటి వరకు కూడా పోరాడుతూనే ఉన్నాం కంటిన్యూస్గా. 12% రిజర్వేషన్ అంశంలో పోరాడాం. ముస్లిమ్స్కి, గిరిజనులకు రావాల్సిన రిజర్వేషన్ అంశంలో దాని మీద కేంద్రం ఏం జవాబు చెప్పలేదు. సో కేంద్ర ప్రభుత్వం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నటువంటి అంశాలు అనేకం ఉన్నాయి. దానిలో పసుపు బోర్డు ఒకటి, రిజర్వేషన్ అంశం కూడా ఒకటి. సో వీటన్నిటి మీద పోరాడి ఇక ముందు కూడా పోరాటం చేస్తాం. సో రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల రిజల్ట్ ఏకపక్షమే అంటున్నారు, ఏంటి ఇంత ధీమా? మేము చేసినటువంటి పని అన్నిటికన్నా ఎక్కువ మా నాయకుడి యొక్క విజన్. తప్పకుండా లోక్సభలో 16కి 16 సీట్లు సాధిస్తుందనే విశ్వాసం నాకు. ఓకే, ఏపీ ఎలక్షన్స్లో ఎక్కువగా మీ పార్టీ పేరు తలుస్తున్నారు, మీ నాయకుల పేర్లు తలుస్తున్నారు. సో మీ అంచనా ఏంటి? నా అంచనా ఏం లేదండి. నేను ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు, వారు బాగుండాలని కోరుకునేటటువంటి వ్యక్తుల్లో నేను ఒకదాన్ని. వారి హక్కుల కోసం పార్లమెంట్లో గలమెత్తినటువంటి నాయకుల్లో నేను ఒకదాన్ని. నేను చెప్పినటువంటి మాటలు మళ్ళీ మా అధ్యక్షులు కేసీఆర్ గారు కూడా చెప్పారు, మా ఎంపీలు కూడా ప్రస్తావించారు. ప్రత్యేక హోదా ఇవ్వడం అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎవరు ఏ గవర్నమెంట్ ఉన్నా చేయాలి అని చెప్పారు. సో ఇట్లా అనేకమైన సందర్భాల్లో ఏపీ హక్కులు ఉన్నప్పుడు నేను ఎప్పుడూ ఆ ప్రజలకు వ్యతిరేకంగా వెళ్ళలేదు. ఇప్పుడు కూడా ఏపీ ప్రజలకు నేను చెప్పేది ఒకటే, ఏపీ ఎన్నికలలో తెలంగాణను బూచిగా చూపెట్టి కొన్ని పార్టీలు ప్రయోజనం పొందాలని చూస్తే మీరు అటువంటి ట్రాప్లో పడకుండా మీకోసం నిజంగా ఎవరు పనిచేస్తారు, మన ఏపీ రాష్ట్రాన్ని డెవలప్ చేసే వాళ్ళు ఎవరు అనేటటువంటి క్వాలిటీ అంశాల మీద ఆలోచన చేసి ఓటు వేయవలసిందిగా నా విజ్ఞప్తి. మళ్ళీ గెలిస్తే కవిత ఏం చేస్తారు? మళ్ళీ గెలిస్తే నేను గోల్ పెట్టుకున్నది ఒకటే అండి. ఒకటి, నా పసుపు బోర్డు సాధనకు సంబంధించి ఎఫర్ట్స్ కొనసాగిస్తాను, ఇంకా వాటిని స్టెప్అప్ చేస్తాను. 2, మా నియోజకవర్గంలో మొత్తంలో అసలు ఇల్లు లేని పేదవాళ్ళు అంటూ ఉండకుండా చాలా తీవ్రంగా దాని మీదనే ఎఫర్ట్ పెట్టి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు 2 మాకు మంచి సొల్యూషన్స్ ఇచ్చారు. ఒకటి, ఇళ్ల స్థలాలు ఉన్న వారికి ఎక్కడికక్కడే వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తామని చెప్పారు. దాంతో సగం సమస్య తీరిపోతుంది. మిగతా డబుల్ బెడ్రూమ్ హౌసెస్లో కూడా ఇంకా ప్రతి ఊరికి ఫోకస్ చేసి స్టెప్అప్ చేసే విధంగా నేను, మా శాసనసభ్యులందరం కూడా ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు ఇప్పుడు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలకు అనుసంధానం చేస్తామని చెప్తా ఉన్నారు రైతాంగాన్ని, అది అన్ని మండలాల్లో అన్ని చోట్ల కూడా లాభం జరిగే విధంగా నా వంతుగా నేను కృషి చేస్తాను. 4th చాలా ఇంపార్టెంట్ది, ఇండస్ట్రీస్ ఎక్కువ నిజామాబాద్కి తెచ్చే విధంగా. పోయిన 4 సంవత్సరాలు, పోయిన 5 సంవత్సరాలలో దాదాపు ఒక 250 చిన్న చిన్న ఇండస్ట్రీస్ వచ్చాయి, పెద్దవి రాలేదు. దాంతో ఒక 12,000 వరకు జాబ్స్ క్రియేట్ అయినాయి నిజామాబాద్ పార్లమెంట్లో. బట్ దాన్ని ఇంకా స్టెప్అప్ చేయాలి, పెద్ద ఇండస్ట్రీస్ రావాలి, దానికోసం ప్రయత్నించాలి. సో రిపీటెడ్ క్వశ్చనే, మహిళా రిజర్వేషన్ బిల్ అది పార్లమెంట్లో అధికారంలోకి ఫెడరల్ ఫ్రంట్ వస్తే తప్పకుండా సాధ్యపడుతుంది. సో ఫెడరల్ ఫ్రంట్ వస్తే మీరు సహకారం చేస్తారు? ప్రయత్నం డెఫినెట్గా చేస్తాం కదా. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైతుల సంక్షేమానికి కట్టుబడతామని, పసుపు బోర్డు తీసుకొస్తామని, అలాగే ప్రతి పేదవాళ్ళకి కూడా సొంతింటి కలను సాకారం చేస్తూ ఉంటున్నారు ఉత్తమ పార్లమెంటేరియన్ కల్వకుంట్ల కవిత గారు.